విజేత ఆన్లైన్ ఎగ్జామ్ సర్వీస్ వారి తెలుగు ఈ ట్యూటర్ ఛానల్. సో ఈరోజు మనం 4వ తరగతి పరిసరాల విజ్ఞానం టెక్స్ట్ బుక్ ని ఏ విధంగా చదవాలి, అలాగే ఆ ప్రతి పాఠం ఆధారంగా వచ్చేటటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏవి ఉన్నాయో ఈరోజు చెప్పుకుందాం. సో ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని వీడియోస్ ముందు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 4వ తరగతి పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం చూసినట్లయితే మొత్తం మనకి 12 పాఠాలు ఉంటాయి. అందులో మొదటి పాఠం కుటుంబ వ్యవస్థ మార్పుల గురించి చెప్పడం జరుగుతుంది. మొదటి పాఠం చూద్దాం. కుటుంబ వ్యవస్థ అదే విధంగా వస్తున్న మార్పులు. సో ఈ విధంగా మనకి ఫస్ట్ లెసన్ లో మనకు కనిపిస్తుంది కుటుంబ వ్యవస్థ మరియు మార్పులు అంటే ఏమిటి అనే టాపిక్ రావడం జరుగుతుంది. అయితే కుటుంబంలో కొత్త వ్యక్తులు చేరే సందర్భం ఏమైనా ఉన్నాయా? సో కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చే సందర్భాలు ఏమిటి ఒకసారి చూసినట్లయితే, ఒక వందన అనే అమ్మాయి విషయంలో అవుతుంది. వందన గురించి ఇస్తూ వాళ్ళ ఇంట్లో చెల్లి పుట్టింది అని చెప్తుంది అనమాట. చెల్లి అంటే పిల్లలు పుట్టడం, రైట్. పిల్లల పుట్టడం ద్వారా కుటుంబ సభ్యులు పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది పెళ్లి. ఎవరైనా సరే కుటుంబంలో సభ్యులకి పెళ్లి అయినప్పుడు కూడాను కుటుంబ సభ్యులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మనకి 2వ పేజీలో ఇవ్వడం జరుగుతుంది. ఇక 3వ పేజీకి వచ్చేసరికి వలసల గురించి చెప్పడం జరుగుతుంది. ఇక 4వ పేజీ చూసినట్లయితే మీకు కుటుంబంలో సభ్యులు తగ్గే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మనకి పాఠ్యపుస్తకంలో చూస్తే కుటుంబంలో సభ్యులు తగ్గే సందర్భం తగ్గిన సందర్భం చూస్తే మొత్తం మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 5లో పైన 1వ పేరాలో చెప్పడం జరుగుతుంది. ఏ సందర్భాల్లో తగ్గుతారు అంటే వ్యాపారం అదేవిధంగా చదువులు, అదేవిధంగా వలస, అదేవిధంగా వరదలు, భూకంపాలు, ఎవరైనా ముఖ్య వ్యక్తులు చనిపోవడం, కుటుంబంలో సభ్యులు తగ్గే సందర్భం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయితే కుటుంబంలో సభ్యులు పెరిగేటప్పుడు తగ్గేటప్పుడు కుటుంబ సభ్యుల్లో ఉండేటటువంటి పనులు కానీ కొత్త వ్యక్తులు చేరేటప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఉండేటటువంటి పనుల్లో రోజువారీ కృత్యాలు ఏమైనా మార్పులు వస్తాయా అని చెప్తూ కొన్ని విషయాలు ఇవ్వడం జరిగింది. మనకి 5వ పేజీలో కనిపిస్తుంది. ఇక 6వ పేజీకి వచ్చినట్లయితే కుటుంబాలు నాడు నేడు అనే టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పెద్ద కుటుంబం అనే టాపిక్ ఇక్కడ చదవడం జరుగుతుంది. పెద్ద కుటుంబం అంటే అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, పిన్ని వీళ్ళందరూ కలిపితే అదే పెద్ద కుటుంబం అంటారు. దీన్నే సమిష్టి కుటుంబం అంటారు అంటూ అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సమిష్టి కుటుంబం అంటారు అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే పేజీలో కిందన చూసినట్లయితే మనకి పెళ్లి కాగానే వేరే కాపురం పెట్టడం వల్ల అమ్మ, నాన్న, పిల్లలు ఉండే కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారని అక్కడ ఇవ్వడం జరిగింది. చిన్న కుటుంబం, దీన్ని ఎస్టీ కుటుంబం అని అంటారు అని కూడా ఇచ్చాడు. సో ఎగ్జామ్ లో కింద వాళ్ళలో ప్రత్యేకమైనది ఏదంటే ఇచ్చి వెస్ట్ కుటుంబం ఇచ్చేసరికి వెస్ట్ కుటుంబం అంటే ఏదో అని కన్ఫ్యూజ్ అవుతాం, తెలియకపోతే వెస్ట్ కుటుంబం అంటే చిన్న కుటుంబం అని తెలుస్తుంది. ఇక అదే పేజీలో చూసినట్లయితే కుటుంబంలో పెద్దవారిని ఎక్కడ జాయిన్ చేస్తున్నారు, పిల్లవాళ్ళని ఎక్కడ చేరుస్తున్నారని కూడా ఇవ్వడం జరిగింది. చాలా కుటుంబాల్లో చూస్తే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వృద్ధాశ్రయాల్లో, అలాగే పిల్లల్ని అయితే హాస్టల్స్ లో వేస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ విధంగా నేడు కుటుంబం చిన్న కుటుంబాలు అయ్యేసరికి కూడాను కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు క్షీణించిపోతున్నాయని చెప్తూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్ద కుటుంబంలో ఉన్నట్లయితే ముసలి వాళ్ళ కథలు చెప్పడం, అదేవిధంగా ఏది మంచో ఏది చెప్పడం, చేదోడు వాదోడుగా ఉండడం వల్ల కుటుంబంలో పిల్లలందరూ కూడాను చక్కగా ఉంటారని చెప్పడం జరిగింది. ఇక పేజ్ నెంబర్ 7లోకి వెళ్తే కుటుంబం, జీవనం, అదేవిధంగా గృహోపకరణాలు అని ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అసలు గృహోపకరణము యొక్క ప్రధాన ఉద్దేశం మనం తెలుసుకోవాలి. గృహోపకరణాల ప్రధాన ఉద్దేశం సమయం ఆదా చేయడం, అదేవిధంగా శ్రమను తగ్గించడం.
సో గృహోపకరణాలు అనేది సాధారణంగా ఏ ఉద్దేశంతో తీసుకుంటామంటే, ఒకటి సమయం ఆదా చేయడం, రెండు సమయం ఆదా చేయడంతో పాటు శ్రమను కూడా తగ్గించడం అంటాం. కానీ అదే సందర్భంలో చూస్తే మనం 8వ పేజీలో ఒకసారి చూసినట్లయితే ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే గృహోపకరణాల వాడకాన్ని తగ్గించాలి అంటే ఒకటి ఇవ్వడం జరిగింది. గృహోపకరణాల వాడకం తగ్గించితే ఏమవుతుంది? వాడకం తగ్గింపు. గృహోపకరణాల వాడకం తగ్గింపు చేసినట్లయితే మీకు వచ్చే ప్రయోజనాలు ఏమిటని ఇవ్వడం జరిగింది. ఒకటి, విద్యుత్ ఆదా అవుతుంది. రెండు, శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుందని చెప్తూ మనకి ఈ పాఠం చివరిలో ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఉండే మొదటి పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన టాపిక్స్. అయితే కొన్ని గృహోపకరణాల చిత్రాలు కూడా పాఠం మధ్యలో ఇవ్వడం జరిగింది. పొరపాటున వాటిపైన ప్రశ్న అడిగితే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఉదాహరణకి వాషింగ్ మిషన్ ఉందనుకోండి. వాషింగ్ మిషన్ అనేది దేనికి ఉపయోగపడుతుందండి? మనకి బట్టలు ఉతకడం. అదేవిధంగా వాక్యూమ్ క్లీనర్. సో వాక్యూమ్ క్లీనర్ ఇది ఇల్లు శుభ్రపరచడం. ఇది ఇల్లు శుభ్రపరచడానికి మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వంట కోసం మైక్రో ఓవెన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి కూడా ఇవ్వడం జరిగింది. మరి స్నానాల గదిలో వేడి నీళ్ళు ఇచ్చేది ఏది కూడా ఇవ్వడం జరిగింది అక్కడ, గీజర్. 4వ తరగతి 1వ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన కీ పాయింట్స్. ఇక 2వ పాఠంకి వెళ్దాం. 2వ పాఠంలో చూస్తే మనకు కనిపించేది ఆటలు, నియమాలు. ఇక 2వ పాఠం చూస్తే మనకు కనిపించేది ఆటలు, నియమాలు. సో మనకి చిన్న క్లాసులు అనేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఉదాహరణకి ఆటలు, నియమాలు చెప్తూ ఫస్ట్ మనకి కబడ్డీ గురించి ఇవ్వడం జరిగింది. కొన్ని నియమాలు. కబడ్డీలో మధ్య లైన్ ఉంటుంది, తొక్కుడు గీత ఉంటుంది, అలాగే వెనక చివరి గీత ఉంటుంది మనం చెప్పడం జరిగింది. కబడ్డీ ఆడేటప్పుడు చివరి గీతను కానీ తాకినట్లయితే అవుట్ అని తీసేస్తారు. అదే కానీ కోతకెళ్ళిన వ్యక్తి మధ్య గీతను దాటుతూ తొక్కుడు గీతను ఖచ్చితంగా ముట్టి రావాలి అనే నిబంధన ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కబడ్డీ ఆడేటప్పుడు ఒక జట్టులో ఎంతమంది ఉంటారు? ఒక జట్టులో 7 మంది సభ్యులు ఉంటారు. మరి కబడ్డీ ఆడేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అంటూ పేజ్ నెంబర్ 12లో మనకి కొన్ని ఇవ్వడం జరిగింది. కోత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడ వచ్చేంత వరకు కొనసాగించాలి. అలా మధ్యలో ఎక్కడ వదిలేస్తే అవుట్ గా డిసైడ్ చేస్తారు. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపలే కూర్చోవాలి. జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ జట్టులోకి రావచ్చు. ఇక నుండి క్రీడాకారులు పాటించవలసిన నియమాలు కొన్ని చెప్పాడు ఇక్కడ. ఆటగాళ్ళు గోళ్లు పెంచుకోరాదు. కబడ్డీ ఆడేటప్పుడు గోళ్లు లేకుండా చూసుకోవాలి. 2, శరీరానికి నూనె లాంటి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో రాసుకోకూడదు. ఇది కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆడపిల్లలు ఈ ఆట ఆడేటప్పుడు జుట్టు పట్టుకొని లేదా జడ పట్టుకొని లావడం అనేది చేయకూడదని నిబంధన చెప్పడం జరిగింది. ఇది మనకి కబడ్డీ ఆటకు సంబంధించినటువంటి నియమాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇక ఆటలోనే నీ జీవితంలో కూడా నియమాలు ఉంటాయని చెప్తూ మనకి అక్కడ ట్రాఫిక్ నియమాలు చెప్పడం జరిగింది. ట్రాఫిక్ నియమాలు. మరి ట్రాఫిక్ నియమాలు ఏంటి అంటే, మనం చేసేటటువంటి ప్రయాణం సవ్యంగా జరగడానికి, ఎటువంటి ప్రమాదాలు లేకుండా జరగడానికి ట్రాఫిక్ నియమాలు అనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ట్రాఫిక్ నియమాలు చెప్పుకుంటే మనకి 3 రంగుల బల్బులు వస్తాయి. ముందు ఎరుపు రాగానే ఆగుము అని అర్థం వస్తుంది. అదేవిధంగా పచ్చ వెలిగినట్లయితే వెళ్ళు అని అర్థం వస్తుంది. మరి నారింజ వచ్చినట్లయితే ప్రయాణానికి సిద్ధపడు అని మనకి అర్థం వస్తుంది కాబట్టి తెలుసుకోవాలి. అదే పేజ్ నెంబర్ 13లో చూస్తే మనకు కనిపిస్తుంది. పేజ్ నెంబర్ 14లో చూస్తే రోడ్డు పైన కొన్ని చారలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా సరే బాటసారిలో ఉన్నట్లయితే, అంటే నడిచి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే రోడ్డును దాటేటప్పుడు ఖచ్చితంగా ఆ తెలుపు నలుపు చారల్ని దాటే వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. సో దీన్ని ఏమంటాం మనం? జీబ్రా క్రాసింగ్. సో పాదచారులు రోడ్డును దాటడానికి అనువైన ప్రదేశం ఏది అని అడుగుతాడు. సో జీబ్రా క్రాసింగ్ మనకి చెప్పుకోవాలి, రోడ్డు దాటుటకు. ఈ విధంగా మనకి పేజ్ నెంబర్ 14లో జీబ్రా క్రాసింగ్ గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నియమాలు అనేవి కేవలం నిజ జీవితంలో ఇంకెక్కడైనా ఉపయోగిస్తామా లేదా ఎక్కడి వరకు పరిమితం అని చెప్తూ పాఠశాలలో టైంకి బెల్ల కొట్టడం, అలాగే ప్రేయర్ సందర్భానికి టీచర్లందరూ హాజరు కావడం, MDM టైంకి పెట్టడం, ఇవన్నీ కూడాను రూల్స్ అని చెప్పడం జరిగింది.
ఇక ఆటలు ఎవరైనా ఆడవచ్చు అంటే ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది చివరిలో మనకి 14వ పేజీలో. ఆటలు ఆడేటప్పుడు ఎవరైనా ఆడవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేదని చెప్తూ కొంతమంది క్రీడాకారుల పేర్లు అనేవి మనకి 15వ నెంబర్ పేజీలో ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది పేర్లు రాద్దాం. సైనా నెహ్వాల్, ఈవిడ మనకు తెలిసిందేని షటిల్ బ్యాడ్మింటన్ అని మనం చెప్తాం. అదేవిధంగా పక్కన చూసినట్లయితే విశ్వనాథన్ ఆనంద్, అదేవిధంగా కోనేరు హంపి, వీరి ఫోటోలు అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కోనేరు హంపి వీళ్ళు చెస్ ఆట ఆడే క్రీడాకారులు. అదేవిధంగా తర్వాత పక్కన చూసినట్లయితే మనకి మిథాలీ రాజ్ కనిపిస్తారు. మిథాలీ రాజ్ క్రికెట్. అదేవిధంగా మేరీ కోమ్ ఈవిడ బాక్సింగ్. సానియా మీర్జా టెన్నిస్. అదేవిధంగా గగన్ నారంగ్. అదేవిధంగా లోపలికి వెళ్ళినట్లయితే ఇంకో క్రీడాకారుడు పేరు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆయన పేరు అభినవ్ బింద్రా. సో వీళ్ళు షూటింగ్ కి చెందిన వాళ్ళు, ఎయిర్ రైఫిల్ అంటాం, షూటింగ్ చెందిన వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కరణం మల్లీశ్వరి, ఈవిడ వెయిట్ లిఫ్టింగ్ అంటే బరువులు ఎత్తడం. ఓకే, ఈ విధంగా కొంతమంది క్రీడాకారుల పేర్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఆటల నియమాల్లో చివరికి ఒక కీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఆ గెలుపు ఓటమిని ఒకేలా తీసుకోవడం, సమానంగా తీసుకోవడాన్ని ఏమంటారు అని ఇవ్వడం జరిగింది. దీన్నే క్రీడా స్ఫూర్తి అంటారు అని ఇవ్వడం జరిగింది. అంటే గెలుపోటములు ఇప్పుడు కూడా మనం ఒకేలా తీసుకోవాలని చెప్తూ 15వ పేజీలో హైలైట్ చేయడం జరిగింది. ఇది మనకి క్రీడా స్ఫూర్తి అని అర్థం వస్తుంది. ఇక పిల్లలు ఆటలు ఆడడానికి ఏవైనా రైట్స్ ఉన్నాయని చెప్తూ పేజ్ నెంబర్ 16లో చూసినట్లయితే పిల్లలు ఆటలాడే హక్కు అంటూ ఒక ఇవ్వడం జరిగింది. అయితే రోజు పిల్లలు ఎన్ని గంటలు ఆడాలి అనేది ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలు రోజు కూడా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఆటలు ఆడాలి. ఇలా ఆటలు ఆడడం అంత హక్కు. ఈ టైంలో ట్యూషన్ పంపించడం కానీ హోంవర్క్ చేయించకూడదని ఇవ్వడం జరిగింది. అయితే ఆటలు ఆడడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అని చెప్తూ ఒక పెద్ద పట్టిక ఇవ్వడం జరిగింది. సో మనం అవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కింది వాటిలో పిల్లల ఆటలకు సంబంధం లేనిది ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం అభ్యర్థి కాస్త తికమక పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం ఒక్కొక్కటి. శరీరం ఉల్లాసంగా ఉంటుంది, శారీర ఉల్లాసం. ఇంకా రెండవది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇక మూడవది చెమట ద్వారా మలినాలు బయటకు వస్తాయి. బయటికి పంపించడం జరుగుతుంది. సో మనకి కన్ఫ్యూజ్ చేయాలంటే ఇందులోనే చేయొచ్చు. కింద వాళ్ళలో పిల్లలు ఆటలాడడం వల్ల ఉపయోగకరం కానిది ఏది అంటూ బాగా చెమట పడుతుంది అని ఇచ్చారు అనుకోండి, మనం సాధారణంగా ఏం ఆలోచన చేస్తాం, చెమట పట్టడం వల్ల లాభం ఏముంది అంటాం. కానీ టెక్స్ట్ బుక్ లో చెమట ద్వారా మలినాలు వస్తాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి పాయింట్ కూడా మనకి కీ పాయింట్ అని ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్నేహితులతో మాట్లాడడం నవ్వడం వల్ల చిన్న చిన్న సమస్యల పరిష్కారం. అదేవిధంగా అక్కడే చూసినట్లయితే మనకి సంతోషం హాయి కలిపి ఇతరులతో సత్సంబంధం, అందరు కూడా సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అక్కడే చూసినట్లయితే సునిశ్చితత్వం, అదేవిధంగా సమిష్టితత్వం అంటే అందరితో మనము అనే ఒక ఆలోచన వల్ల కలుగుతుంది. అదేవిధంగా రోజు ఆటలాడినట్లయితే శరీరం దృఢంగా ఉంటుంది. సో ఇవి మనకు ఉండేటప్పుడు ఆటలాడేటప్పుడు కలిగేటటువంటి లాభాలు. సో ఇందులో మనం కన్ఫ్యూజ్ చేయాలంటే ఏ చిన్నది తీసుకున్నా సరే ఈజీగా కన్ఫ్యూజ్ చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులు పాఠ్య పుస్తకాన్ని చదివేటప్పుడు ప్రతి లైన్ కూడా కీగా చదవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కిందన చూస్తే 2011లో ఇండియాకి వరల్డ్ కప్ క్రికెట్ లో వచ్చింది అంటూ ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనకి రెండో పాఠం అనేది కంప్లీట్ అవుతుంది.
లోని మూడో పాఠం చూద్దాం. మూడో పాఠంలో మనకి రకరకాల జంతువులు అంటూ శీర్షిక మీద పాఠం ఇవ్వడం జరిగింది. సో ప్రారంభ పేజీలో చూసినట్లయితే కొన్ని జంతువులు ఇస్తే వాటి చెవులను మారుస్తూ, కొన్నింటికి కొమ్ములు మారుస్తూ కొన్ని పటాలు ఇచ్చి వాటిని దేనికో ఉంది లింకప్ చేయమంటూ పేజ్ నెంబర్ 19లో ఉంటుంది. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏమీ కనిపించదు. అదేవిధంగా పేజ్ నెంబర్ 20లో కూడా ఏముండదు. 21వ పేజీలో కూడా మనకి నోటీస్ చేసింది ఏం లేదు. 22వ పేజీలో చూస్తే మనం నోటీస్ చేయవచ్చు. చెవులు దేనికి ఉపయోగపడతాయి అంటూ మనకి ఒక క్వశ్చన్ ఇస్తూ కొన్ని జంతువులు పటాలు ఇవ్వడం జరిగింది. రకరకాల జంతువులు. సో ఇక్కడ చూసినట్లయితే చెవులు వినడానికి ఉపయోగపడతాయి. పక్షులకు చెవులు కనిపించవు. చెవులు ఉంటాయి కానీ కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే అవి ఈకలతో కప్పివేసి ఉంటాయి. ఈకలతో ఆ చెవులని కప్పివేయడం వల్ల చెవులు అనేవి మనకు బయటకు కనిపించవు. అదేవిధంగా బల్లి మొసలను కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే తలపైన చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు అనేవి వినడానికి అని చెప్తే ఇవ్వడం జరిగింది. అందులో బాగా కిందకు వచ్చినట్లయితే పాముకి ఉదాహరణ చెప్పడం జరిగింది. పాముకి చర్మమే మనకి చెవుల్లా పనిచేస్తుంది. సో అంటే పాము చర్మం ద్వారా వింటుంది అని ఇవ్వడం జరిగింది. సో చర్మానికి సంబంధించినటువంటి కొన్ని రకాల గురించి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ పేజ్లో చూస్తే కొన్ని జంతువుల పటాలు ఇచ్చేసి వాటి పేర్లు రాయండి అని ఇచ్చాడు. సో ఇందులో మనం నోటీస్ చేసింది ఏం లేదు. పేజ్ నెంబర్ 24లో చూస్తే మీరు పరిశీలించినటువంటి అంశాలను వేరు చేస్తూ 2 పట్టికలు ఇచ్చాడు. ఏంటంటే అవి చెవులు, అదేవిధంగా ఈకలు లేదా మరో విషయం ఏంటంటే వెంట్రుకలు. ఈ విధంగా క్లాసిఫికేషన్ చేశారు. అంటే చెవులు బయట కనిపించేవి, కనిపించనివి, శరీరం పైన అంటే చర్మం పైన ఈకలు గలవి, వెంట్రుకలు గలవి వేరు చేయమన్నాడు అనమాట. సో ఈ 2 వేరు చేస్తే మనకు తెలిసింది ఏంటంటే శరీరం పైన ఈకలు ఉండే వాటికి చెవులు కనిపించవు. ఏవైతే శరీరం మొత్తం ఈకలతో కప్పివేసి ఉండి చెవులు బయట కనిపించకుండా ఉంటాయో అవి సాధారణంగా గుడ్లు పెడతాయి అని చెప్పడం జరిగింది. ఇలా గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగేటటువంటి జీవుల్ని మనం పిల్లల్ని పొదిగే జంతువుల్ని అండోత్పాదకాలు అంటారని ఇవ్వడం జరిగింది. అయితే మరి శరీరం పైన వెంట్రుకలు ఉండి అలాగే చెవులు బయటికి కనిపించేవి సాధారణంగా ఏం పెడతాయి? పిల్లలు పెడతాయి. ఇలా పిల్లలు పెడతాయి కాబట్టి వీటిని శిశోత్పాదకాలు అంటారు అంటూ మనకి పేజ్ నెంబర్ 24లో కనిపించింది. సో 25వ పేజీలో వచ్చినట్లయితే జంతువుల యొక్క వెంట్రుకల వల్ల, చర్మం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటూ రోమాలు అనేవి మనకి వస్త్ర తయారీలో ఉపయోగిస్తారు. అదేవిధంగా చర్మం అనేది చెప్పులు, అదేవిధంగా డోలు, వాయిద్యాలు. ఈ వాయిద్యాల తయారీలో చర్మం ఉపయోగపడుతుందనేసి మనకి పేజ్ నెంబర్ 25లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పేజ్ 26వ పేజీకి వెళ్దాం. 26వ పేజీలో చూస్తే ఒక డైనోసార్ బొమ్మ వేయడం జరిగింది. సో రాక్షస బల్లి ఒకప్పుడు ఉండేది మీరు గమనించారంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే పేజీలో ఒక పెద్ద పుల్లి ఇవ్వడం జరిగింది. ఆ కింద పేజీలో చూస్తే సొంతంగా పక్షి ఆకారం తయారు చేయనని కొన్ని పప్పెట్స్ ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఇక్కడ నోటీస్ చేసింది ఏం లేదు. ఇది మనకు ఉండేటటువంటి 3వ పాఠం రకరకాల జంతువులు.